హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ పర్సన్. ఆయనే మరెవరో కాదు, మూలికా వైద్య నిపుణులు. ఆయనే ఏవి సుబ్బారావు గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. అవును సార్, అసలు ఇప్పుడు చాలా మంది జబ్బు వచ్చింది అని భయపడుతూ ఉంటారు. అసలు జబ్బు అంటే ఏంటి, కరెక్ట్ ఆ మేడం. జబ్బు అన్నది వస్తే ఎందుకు అనారోగ్య పాలైపోతున్నారు? అవును. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక 20-30 సంవత్సరాల వరకు హెల్తీగా ఉంటున్నారు మనుషులు. అవునండి. ఒక 30 ఇయర్స్ దాటిందంటే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. మంచి అసలు ఈ జబ్బుని ఎలా నివారించుకోవచ్చు, రాకుండా ఉండాలంటే అంటే ఎలాంటి తప్పులు చేస్తున్నాం మనం, దాని గురించి ఒకసారి వివరించండి. మంచి క్వశ్చన్ వేశారు మేడం. విఆర్కే ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. నా పేరు ఏవి సుబ్బారావు. అసలు జబ్బు అనే పదం అనారోగ్యానికి కారణమైతే, మనిషి పుట్టినప్పటి నుంచి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా అనారోగ్యం పాలవుతున్నాడు. మరి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శరీరంలో ఏం జరుగుతుంది అని మీరు అడిగిన క్వశ్చన్ చాలా అద్భుతం మేడం. ఇంతవరకు ఎవరో బహుశా మిమ్మల్ని అడిగి ఉండరు. నేను చెప్తాను మేడం. మనిషి యొక్క శరీరం కొన్ని కోట్ల కణాల యొక్క సముదాయం మేడం. అవునండి. ఈ కణాలు కూడా జీవం ఉంటాయి. కణాలు కూడా జీవంతో ఉన్నటువంటి కణాలు. ఈ కణాలు, మన శరీరం నుంచి ఉన్నటువంటి ఈ కణాలుకి కూడా ఆహారం కావాలి. ఈ ఆహారం, మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఈ కణాలు ప్లస్ మనం బతుకుతుంటాము. అయితే మనం తీసుకునేటువంటి ఆహారం రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటేమో మనం పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చేటువంటి ఆహారం. రెండోది మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి శక్తినిచ్చి దాని ద్వారా మనకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసుకునేటువంటి ఆహారం. అంటే మనం రోజు ఆహారం తింటాం, అన్నం తింటాం. అన్నం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అని ఉంటాయి. ఇవి మనం రోజువారీ పని చేసుకోవడానికి, మనం రోజువారీ శ్రమ చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని అవి ఇస్తాయండి. మరి విటమిన్స్, మినరల్స్ కూడా అంటుంటారు. మరి విటమిన్స్, మినరల్స్ అంటే అవి దేనికి ఉపయోగపడతాయి అంటే, మన శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. చర్మం కాడ నుంచి మొదలు పెడితే కళ్ళు, ముక్కు, నోరు, గుండె, కాలేయం, లివర్, ఇదే కిడ్నీలు, ఇలా చాలా చాలా అవయవాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఆహారం అన్నం కాదండి. ఇవి హెల్దీగా ఉండాలంటే వీటికి కావాల్సినటువంటి ఆహారం పేరే విటమిన్స్ అండ్ మినరల్స్ అంటారు. ఈ విటమిన్స్, మినరల్స్ తీసుకుంటే విటమిన్స్ మనకి దగ్గరగా ఒక 13 ఉన్నాయి మేడం. ఏ, బి, సి, డి, ఈ అండ్ కే. వీటిల్లో మళ్ళా బి, సి అనేవేమో నీళ్ళల్లో కరుగుతాయి. మనకి మిగిలినటువంటి ఏ, డి, ఈ, కే అనేవి కొవ్వుల్లో కరుగుతాయి. ఇప్పుడు సపోజ్ మీకు బి విటమిన్ కావాలి, లేకపోతే సి విటమిన్ కావాలి, ఒక నిమ్మకాయ రసం తాగారనుకోండి, సి విటమిన్ అప్పటికప్పుడు వచ్చేస్తుంది. అది లోపలికి వెళ్ళి ప్రేగుల ద్వారా అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి మన శరీరానికి ఎక్కడికైతే ఇది కావాలో అది ఇస్తుంది. ఇది ఎక్కువగా శరీర నిర్మాణానికి, పిల్లలు పుడటానికి, ఇట్లాంటి వాటికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. మరి కొవ్వులో కరిగేటువంటి ఏ, డి, ఈ, కే అనే విటమిన్స్ ఉన్నాయి కదా, ఈ విటమిన్స్ కొవ్వు ద్వారా కరగటానికి, కొవ్వు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దేని ద్వారా కరుగుతుందంటే రోజు తినేటువంటి బైల్ అంటుందండి. బైల్ అని వస్తుంది మనకి, అది పచ్చగా ఉంటుంది. ఆ బైల్ ద్వారా ఇవి కరిగి మళ్ళీ మన శరీరానికి ఏ అవయవాలకి కావాలో అక్కడికి వెళ్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం ఉత్పత్తి కావాలంటే ఏం కావాలి? లోపల ఉన్న అవయవాలు బలంగా ఉండాలి. మీకు అర్థం అవటానికి, ఒక 2 వీలర్ బండి ఉంది, నడపడానికి కావాల్సింది పెట్రోల్. కానీ ఇంజిన్ కూడా ఒక ఆయిల్ ఉంటుంది, దాన్ని ఇంజిన్ ఆయిల్ అంటారు. ఆ ఇంజిన్ ఆయిలే మనకు విటమిన్స్, మినరల్స్. ఈ విటమిన్స్, మినరల్స్లో కూడా బి విటమిన్లో దాదాపుగా B1, B2, B3, B4, B6 అండ్ B12 ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్క రకమైనటువంటి అవయవానికి ఆధారంగా ఉంటుంది. అవి ఆహారం వెళ్తేనే ఆ అవయవాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ అవయవాలకి విటమిన్స్ అనేది వెళ్ళకపోవడం వల్ల ఈ జబ్బు అన్నది వచ్చేస్తుంది. 100% అండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ 102 కావాలండి. 102 అంటే వీటిలో పెద్ద మినరల్స్ ఉన్నాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఈ మైక్రో న్యూట్రియంట్స్ అందుకనే
మన శరీరం అన్నంతో పాటు ఆకుకూరలు తింటాం. ఉమ్, ఆకుకూరల్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండవండి, ఉమ్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఉమ్, అట్లాగే మాంసాహారంలో మాంసకృతులతో పాటు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఉమ్, అట్లా పళ్ళల్లో కూడా అంటే ఫ్రూట్స్ అంటారు కదా, ఈ పండ్లల్లో కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండవండి, ఉమ్, విటమిన్స్, మినరల్స్. ఉమ్, ఇవి మంచి పళ్ళు, మంచి ఆకుకూరలు తీసుకుంటే విటమిన్స్, మినరల్స్ లోపలికి వెళ్ళి వాటి ద్వారా వాటి యొక్క ఆర్గాన్స్ అంటే అవయవాలకి బలాన్ని చేకూర్చడం వల్ల, ఉమ్, ఎప్పుడైతే ఈ బలాన్ని చేకూర్చుకున్నటువంటి అవయవాలు మంచి పని చేయటం వల్ల శక్తి రిలీజ్ అవుతుంటుంది. ఆర్గాన్స్ గట్టిగా ఉండటం వల్ల ఇవి మనకి జబ్బుని అనేది రాకుండా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఒక ప్రాబ్లం, ఒక ఆర్గాన్కి జబ్బు వచ్చింది, దానికి కావలసినటువంటి విటమిన్స్ని, మినరల్స్ని కానీ మనం సప్లిమెంట్గా తీసుకోగలిగితే ఉమ్, ఆ అవయవం ఆటోమేటిక్గా మళ్ళా రీజనరేట్ అయిపోయి ఉమ్, పూర్తిగా ఆరోగ్యంగా మనకు కూడా జబ్బు తగ్గిపోతుంది. అవును. ఇప్పుడు జలుబు చేసింది, ఉమ్, జలుబు చేస్తే మనం నిమ్మకాయ తినమంటారు, ఉమ్, సి విటమిన్ తీసుకోమంటారు. సి విటమిన్ తీసుకుంటే జబ్బు ఎందుకు తగ్గిపోతుందండి? ఉమ్, జలుబు ఎందుకు తగ్గిపోతుంది? దానికి సి విటమిన్ లోపం వలన మనకు జలుబు వచ్చింది, ఆ సి విటమిన్ మనం తీసుకోవడం వల్ల జలుబు తగ్గిపోతుంది. ఉమ్, ఇంతేనండి. మన ఇంగ్లీష్ డాక్టర్లు కానీ, ఆయుర్వేద డాక్టర్లు కానీ ఉమ్, చేసే పని కూడా అది. వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ ఇస్తారు. ఉమ్, మన ఆయుర్వేద వాళ్ళేమో రకరకాల పండ్లు తినండి అయ్యా, ఆకుకూరలు తినండి అంటారు. మన ఆయుర్వేదం అంతా కూడా ఆకు చెట్లతోనే సంబంధించింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అమినో ఆసిడ్స్ లాంటివి కూడా, ఇవన్నీ కూడా మన శరీరానికి ఉపయోగపడటం వల్ల జబ్బు అనేది రాకుండా ఉంటుంది.